లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉన్నాడు అంతే తేడా. ఏది సండే ఎమ్మెల్యే సండే మాత్రం వస్తాడు. శాశ్వతంగా పంపిద్దాం తమ్ముడు, వీళ్ళు అవసరంలా మనకు. నేను అందుకే మీ అందరికి హామీ ఇస్తున్నా, సూపర్ 6 లో మా ఆడబిడ్డల కోసం మహాశక్తి తీసుకొచ్చాను. ప్రతి ఒక్క ఆడబిడ్డకు 1500 రూపాయలు నెలకిస్తా, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి కలిపి 18,000 చొప్పున 58,000 ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంవత్సరానికి 5 ఏళ్లలో ముగ్గురుంటే 2,70,000 రూపాయలు మీ ఇంటికి వస్తుంది. తల్లికి వందనం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, 4 ఉంటే 60,000 ఇచ్చే బాధ్యత నాది. అందరి పిల్లల్ని చదివిద్దాం, వాళ్లే మన ఆస్తి. అదే నా యొక్క ఆశయం. అదే మరి మా ఆడబిడ్డలకు ధరలు పెరిగానే తల్లి. చింతపండు పెరిగింది, ఉప్పు పెరిగింది, చక్కెర చేదైపోయింది, వంట నూనె ఆకాశంలో ఉంది, అవునా కాదా? అందుకే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. నేనే డ్రైవర్ని, చెప్పండి డ్రైవర్కి, బాబే డ్రైవర్, చలో కదలమని చెప్పండి. సురక్షితంగా మిమ్మల్ని తీసుకెళ్లి మళ్ళీ మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఒక అన్నగా నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఉద్యోగాలు కావాలా లేదా? మీకు జాబు రావాలంటే అది మన వల్లనే సాధ్యం. నేను పవన్ కళ్యాణ్ గారే చేయగలుగుతా. అందుకే మీ అందరినీ కోరుతున్నా, నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇప్పుడే చెప్తా, మీ ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాలి. రెండోది 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత నాది. ఎవరమ్మా తీసుకెళ్ళండి అడ. అంబులెన్స్ చూడు, అంబులెన్స్ మెల్లి వెళ్ళి మనం వెళ్ళి రెస్ట్ తీసుకో. అంబులెన్స్ దగ్గర తీసారా, కొంచెం నీళ్లు తాగి అంబులెన్స్ ఎక్కించండి. మన కష్టాలు ఊరికే పోవు తమ్ముళ్ళు. నేను ఎండలో మంచి మధ్యాహ్నం 40 రోజుల నుంచి పనిచేస్తున్నా, మీరు కూడా పనిచేస్తున్నారు. కానీ ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాం. అందుకే నేను హామీ ఇస్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. మా యువతకు హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, మీ భవిష్యత్తుకు భరోసా నాది. సైకిల్ ఎక్కండి, 3 జెండాలు కట్టుకోండి. ఇక్కడ మాత్రం సైకిల్ సింబలే ప్రమోట్ చేయండి. దొంగలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనసేనకు అన్ని దిక్కల సింబల్ రాకపోతే పొత్తుల్లో 21 సీట్లే పోటీ చేస్తే మిగిలిన చోట్ల ఇండిపెండెంట్లు ప్రోత్సహించి సైకిల్ సింబల్ తీసుకుని, గ్లాస్ సింబల్ తీసుకుని మన ఓటు చీల్చాలని మోసం చేస్తున్నారు. వాళ్ళు చెప్పే దుర్మార్గం మీరు చూస్తే, ఇది కూడా ఇండిపెండెంట్ కు గ్లాస్ కోటేస్తే చంద్రబాబు నాయుడుకి పోతుంది,
పవన్ కళ్యాణ్ పోతుందని మోసం చేసి మోసకారులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసపోవద్దని మిమ్మల్ని కోరుతున్నా. రైతులకు న్యాయం చేస్తా. అదే మరి ఇంకో పక్క మీ అందరికీ అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తా. ప్రాజెక్టులు పూర్తి చేస్తా. పరిశ్రమలు తీసుకొస్తా. మీకు న్యాయం చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ. ఇక్కడ ఉన్నారు పేదవాళ్ళు. పింఛను పెట్టింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్టీ రామారావు గారు అవునా కాదా? 200 రూపాయలు 2,000 చేసింది ఎవరు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు 1000 నుంచి 3,000 పెంచాడంట. పెంచాడా? ఆయనకు ఒక శాపం ఉంది. నిజం చెప్తే తల బద్దలైపోయి 1000 ముక్కలు అయిపోతుంది. అందుకే చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తాడు. జీవితంలో ఎప్పుడూ నిజం చెప్పిన దాఖలాలే లేవు. ఉన్నాయా తల్లి? అందుకే ఆమె ఇస్తున్నా. 4,000 రూపాయలు పింఛను ఇస్తాను. ఏప్రిల్ నెల నుంచే ఇస్తాను. ఇంటి దగ్గరనే ఇస్తా. మొదటి తారీఖే ఇస్తా. జూలైలో 7,000 రూపాయలు పింఛనిచ్చే బాధ్యత నాది, బకాయిలు కలిపి. దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయలు ఇస్తాను. జూలైలో 12,000 రూపాయల వారికి వస్తుంది. నేను అడుగుతున్నా, ఎప్పటి నుంచి ఇస్తావు చెప్పు? ఇస్తావా పింఛను? ఎవరికైనా అర్థమైందా మీకు? ఎప్పటి నుంచి ఇస్తున్నాడా పింఛన్లు? ఇస్తాడా పింఛను? పెంచాడా పింఛను? పేదవాళ్ళ మనిషి అయితను. శవరాజకీయాలు చేసే మనిషి. ఎవరైనా వృద్ధుడు చనిపోకుండా ఉంటే చంపేసి శవరాజకీయాలు చేసే దుర్మార్గుడు. ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వకుండా అడ్డుపడినవాడు. బ్యాంకుల్లో అకౌంట్ లేకపోయినా వేసి తిప్పి తిప్పి ఈ ముసలి వాళ్ళని చంపేసిన వ్యక్తి. వాళ్ళని ఆదుకునే వ్యక్తి నేను. వాళ్ళని చంపేసే వ్యక్తి ఇతను. అందుకే మీ అందరికి హామీ ఇస్తున్నా. నేను ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా. మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా. మీ పింఛనిచ్చే బాధ్యత నాదని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమిళలో ఇదే కాదు. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా. ఇక్కడ కొత్తగా ఒక చట్టం వచ్చింది. జ్ఞాపకం తమిళలో భూమి మీదేనా అని అనుమానం వచ్చిందా? లేదయా, మీ భూమి కానిది. జగన్ భూ హక్కు చట్టం. జగన్ ఇచ్చాడంటే ఈ భూమి అవునా కాదా? కాదా? లేదా? ఇవ్వలేదా? ఇచ్చాడంటున్నాడయా. ఈ ఫోటో ఎవరిది? ఎవరిది ఈ ఫోటో? జగన్దా? చెగ్గుబాయిదా? నీ భూమి పైన ఆయన ఫోటో ఏంటి? వాళ్ళ తాత మీకు ఇచ్చాడా? వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిందా? ఎవరిచ్చారు? మీ తాతలు ఇచ్చారు. మీ వారసత్వ భూమి. ఈ భూమి పైన రాజముద్ర ఉండాలి. లేకపోతే మీ ముద్ర ఉండాలి తప్ప ఈ సైకో ఫోటో కాదు. ఏం చేద్దాం దీన్ని? ఏం చేద్దాం దీన్ని? చించేద్దామా దీన్ని? చిత్తుబుట్ల మారేద్దామా లేదా? సాయంత్రానికి ఇంకొక మీటింగే ఉంది. అందుకే దీన్ని ఒక చెత్త బుట్లో మారేస్తున్నా. తమిళలో ఇంకొక విషయం. ఇప్పుడు ఒక సాంగ్ ఏనండి, మీరంతా ఒక ఐడియా వస్తుంది. ఏం తమ్ముడు రెడీగా ఉన్న సాంగ్ అయ్యి? హక్కుదారు మనమురా, మన పాసు బుక్కుపై జగన్ ఫోటో ఏందిరా? ఈ భూమి మనదిరా, హక్కుదారు మనమురా, మన పాసు బుక్కుపై జగన్ ఫోటో ఏందిరా? ఈ భూమి మనదిరా, హక్కుదారు మనమురా, మన పాసు బుక్కుపై జగన్
నోచి తిని తినక కూడబెట్టి కొన్నాస్తి నడుమ జగన్ ఏందిరో వాడి జులుము ఏందిరో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మర్మమేందిరో తాతలాస్తి తండ్రులాస్తి వాటిపైన హక్కు మనది